వెళ్లకుండా కనీసం ఇలాంటి తీర్పులను ఒక హెచ్చరికల్లో ఉంటాయని అదే మానవతరాయ్ గారు ఇంతకని అడిగింది. ఎస్ మానవతరాయ్ గారు మీరేం చెప్దాం అనుకుంటున్నారు? ఎస్ పూర్తి తీర్పు అనేది ఎవరికి తెలియదు. మధ్యంతర ఉత్తర్వు వచ్చింది. అవును, మధ్యంతర ఉత్తర్వు పట్టుకొని మనం ఊహాగాన రకరకాలు చెప్తున్నాం. దాని గురించి కాదండి, తీర్పు గురించి మాట్లాడటం కాదు, అసలు ఎంతవరకు కరెక్ట్ అనేది. ఎందుకంటే ఇప్పుడు ఆ రెండు ఎమ్మెల్సీలు మొత్తం రాజకీయ ఆగాల. మనం 17వ తారీఖు పూర్తి స్థాయిలో ఏ తీర్పు వస్తుందో ఆ agree. రోజు కూడా ఎమ్మెల్యేల విషయంలో మనం ఏమనుకున్నాం, ఇంకేముంది ఎమ్మెల్యేలు రద్దు అయిపోతున్నారు, అనర్హత వేడి వేస్తుంది అనుకున్నాం. ఏమైంది? మళ్ళీ అధికారం ఎవరికి ఇచ్చింది? సుప్రీంకోర్టు స్పీకర్ గారికి అప్పచెప్పింది. ఎందుకంటే 10th షెడ్యూల్లో ఉంది కాబట్టి. ఇప్పుడు రాజ్యాంగాన్ని మనం ఏం చేయాలి? సవరణ చేయాలి. సవరణ చేసి రాజ్యాంగంలో ఉన్న పదవుల్లో ఉన్న వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వవచ్చు, న్యాయమూర్తులు సుప్రీంకోర్టు లేదా హైకోర్టులు ఇవ్వవచ్చు అని చెప్పి సవరించుకుంటే అప్పుడు వారు ఇచ్చే తీర్పులకు అర్థం ఉంటుంది, అర్థం ఉంటుంది. నేను తీర్పుని వ్యతిరేకించట్లే. నేను ఏం చెప్తాను? రాజ్యాంగం చెప్తున్నా. ఇప్పుడున్నటువంటి రాజ్యాంగం ప్రకారము రాష్ట్రపతి పైన గవర్నర్ కి వాళ్ళకు విచక్షణ అధికారం ఉన్నాయి. కోర్టులు వాళ్లకు ఆదేశాలు ఇవ్వలేవు, సూచనలు చేయగలవు. నేను చెప్పే న్యాయ సమీక్ష అధికారం ఉంటది, కానీ నువ్వు ఇది చేయాలి, కళాఖండిగా చేయాలని చెప్పి గట్టిగా చెప్పలేవు. అది కారణం 361 నిబంధన. కాబట్టి 143 మొన్ననే రాష్ట్రపతి గారు మీరు నన్ను ఎందుకు ప్రశ్నించారని చెప్పి 143 ప్రకారం సమాధానం చెప్పమని చెప్పి దీనికి వివరణ ఇవ్వమని చెప్పి పంపారు. కాబట్టి అందుకే నేనేమన్నా కత్తికి రెండు అటు ఉంది ఇటు ఉంది, రెండు వైపులు తగ్గుతుంది. కాబట్టి కర్ర ఇరగదు, పాము దావట్లేదు. కాబట్టి దీన్ని ఏం చేయాలంటే ఇట్లాంటి ఉత్పన్నం కాకుండా రాజకీయ పార్టీ నాయకులు కూడా నిజంగానే కేసీఆర్ గారు నిజమైనటువంటి కళాకారుడు అందశ్రీనో లేకపోతే ఇంకెవరినో ఒక కవినో కళాకారునో ఇంకొక గాయకునో పంపినట్లయితే ఈ సమస్య తమిళసాయి గారు కూడా నిర్వహించేవాడు కాదు. సత్యనారాయణ గారు స్థానంలో ఇంకొకరిని, ఒక మేధావిని, ఒక ప్రముఖుడిని పంపినట్లయితే ఈ సమస్య ఉత్పన్నమయ్యేది కాదు. అదే మానవతరాయ్ గారు ఎస్ ఎగ్జాక్ట్లీ మీతో అగ్రీ అవుతాం. ఎందుకంటే అదే అడిగేది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ గారి అధికారాలు, గవర్నర్ గారి, రాష్ట్రపతి గారి, సుప్రీంకోర్టు ఎవరి ఇష్ట అధికారాలు కోలుకుంటే కాబట్టి వాటిని మనం మాట్లాడే అధికారం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రెండు ఎమ్మెల్సీల చుట్టూ ఇప్పుడు తిరుగుతోంది ప్రస్తుతం. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో శ్రవణ్ గారు ఎమ్మెల్సీ అయ్యారు, ఎవరు అడ్డు చెప్పరే. కానీ ఆ గవర్నర్ కోటాకు సంబంధించి కొన్ని అర్హతలు ఉంటాయి కాబట్టి ఎందుకు ఎక్కడ మిస్టేక్ అవుతున్నారు? అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసింది అని తప్పిపట్టారు, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది తప్పే అంటున్నారు కదా. అది క్వశ్చన్ అవుతుంది. రాజకీయ పార్టీలు నిజంగా దాని ప్రకారం వెళ్ళట్లేదా? మధ్యంతర ఉత్తర్వు ప్రకారం ఎక్కడ జరిగిందంటే స్టే ఉండగా నియమించారనే దాని మీద ఇక్కడ. అంతేగాని వీరిని ఎందుకు నియమించాలని కోర్టు చెప్పదు. అది గవర్నర్ గారికి విచక్షణ అధికారం ఉంటుంది. గవర్నర్ గారు తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు. అవును. కాబట్టి కోర్టు ఎందుకంటే స్టే ఉండగా ఇక్కడ వివాదం కోర్టు ఎందుకు స్టే ఇచ్చిందంటే మా హైకోర్టులో స్టే ఉండగా మీరు ఎట్లా నియామకం జరిపారు అనే అంశమే ప్రధానంగా ఇక్కడ ఉన్నది. కాబట్టి మనం ఈ డిబేట్ లో ఎంత చర్చ జరిగినా ఏది జరిగినా 17వ తారీఖు తీర్పు కూడా నాకు తెలిసినంత వరకు అయితే మరి గవర్నర్ గారిని నువ్వు చేయాలి అని చెప్పి కరాఖండిగా తీర్పిచ్చే అయితే అవకాశం అయితే ఉండదని నాకున్నట్టు అనుభవం. నాకు దాదాపు నాకు కూడా అనుభవం, రాజకీయాల అనుభవం ఉంది కదా, ఎన్ని తీర్పులు చూస్తున్నాం మనం. ఎస్ డెఫినెట్ గా మానవతరాయ్ గారు సరే ఇప్పుడు కోర్టు తీర్పు గురించి కాదు, ఇప్పుడు మీరే చెప్తున్నారు స్టే ఉండగా ఎందుకు నియమించారనేది. మరి ఆ విధంగా ముందుకు ఎందుకు వెళ్ళారు? గవర్నర్ గారు అదే కదా, స్టే ఉండగా అంటే గవర్నర్ గారు లెక్క చేయలేదు. గవర్నర్ గారికి విచక్షణ అధికారం ఉంది. కోర్టు కూడా ప్రశ్నించలేదు కదా గవర్నర్ గారు విచక్షణ అధికారాన్ని. గవర్నర్ గారు క్రిమినల్ కేసులు కూడా పెట్టకూడదండి వారి మీద చట్ట ప్రకారం. రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వీళ్ళకున్న కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా అత్యున్నత న్యాయస్థానాల వరకు కూడా వారిని ప్రశ్నించలేవు, వారికి ఆదేశాలు ఇవ్వలేవు అని నిబంధన ఉంది. 361 నిబంధన. అది రక్షణ వాళ్ళ విచక్షణాధికారం కల్పిస్తుంది. కాబట్టి గవర్నర్ గారు ముందుకు పోయారు, నన్ను మీరు స్టే విధిస్తారా, నాకు నా పరిధిలో ఉన్న అంశం అని చెప్పి వారు నియమించారట్టుంది. ఇప్పుడు కోర్టు చెప్పింది సరే, కోర్టు తీర్పు మేము వ్యతిరేకించట్లేదు. ఈ మధ్యంతర ఉత్తర్వులు మన రాజ్యాంగకర్తలు రాజ్యాంగాన్ని రాసిన సమయంలో ఇటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, లేదంటే అత్యున్నతమైనటువంటి స్థానాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ రకంగా వాళ్ళు ఏంటంటే ప్రతి లెటర్ అండ్ స్పిరిట్ ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. రైట్. విక్రమ్ గారు చెప్పండి. ఇప్పుడు మనం చాలా రాజ్యాంగం రచన చేసినప్పుడు రాజ్యాంగకర్తలు ఇటువంటి ఊహించాల, దేశంలో ఇట్లాగా జరుగుతుంది కాబట్టి మనం ఇది నిబంధనలు పెట్టాలి అని అనుకోలే. రాజ్యాంగం అనేటువంటిది అది ఒక ఇది కాదండి, బ్రహ్మ పదార్థం కాదు. దానిని మనం సవరించుకుంటా ముందుకెళ్తున్నాం కాలానుగుణంగా. కాబట్టి ఇవాళ వాళ్ళు ఏంటంటే రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాల్సిన బాధ్యత రాజకీయ పార్టీల మీద ఉంది. ఇక్కడ కోర్టులకి, గవర్నర్ వ్యవస్థకి, లేకపోతే వీటికి ముడిపెట్టేటువంటి సమస్య రాకూడదు. అది ఆ రాజకీయ పార్టీలు చేయకూడదు. ఇందులో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ
వీళ్ళని అసలు ఈ పరిస్థితి ఉత్పన్నం అవడానికి కారణం ఏంటి? ఇప్పుడు వాళ్ళ సుప్రీంకోర్టు చాలా కేటగారికల్గా ఏం చెప్పింది, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి అనేటువంటిది దాని మీదనే వాళ్ళు ఇచ్చారు. కరెక్ట్ అది. ప్రొసీజర్ ల్యాప్సెస్ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది? చూడండి ఎంత లీగల్ బ్యాటిల్ అయింది ఆ ప్రొసీజర్ ల్యాప్సెస్ వల్ల. ఆల్రెడీ స్టే ఉండగా ఆ స్టే ఏంటో అది ఎక్స్పీడియేట్ చేసి దాని యొక్క తీర్పు కోసం వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్గా వాళ్ళు ఇంకో ఇద్దరిని తీసుకొచ్చి చేయటం వల్ల ఇవాళ ఖచ్చితంగా వస్తుంది కదా వాళ్ళకి కూడా. అంటే ఇప్పుడు కోదండరామ్ గారు లాంటి వ్యక్తి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు, రేపొద్దునే ఇటువంటి పరిస్థితి ఉత్పన్నం అయితే ఏమవుతుంది అనేటువంటిది కూడా ఆయనకి తెలిసి ఉండాలి కదా. అందువల్ల ఇవాళ రాజకీయ పార్టీలు చాలా బాధ్యతగా వ్యవహరిస్తే ఇటువంటి సమస్యలు రావండి. రాజకీయ పార్టీల బాధ్యత రాహిత్యం వల్లనే ఇవాళ కోర్టులకి లేకపోతే ఇటువంటి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవుల్లో ఉండే వాళ్ళకి మధ్య ముడి పెట్టడం అనేటువంటిది జరుగుతున్నది. ఖచ్చితంగా మరి చూద్దాం. ఇవాళ అది తుది తీర్పు కాకపోవచ్చు, కానీ ఇవాళ స్టే చేసిందంటేనే అర్థం ఏంటి? ఇప్పుడు దే హ్యావ్ టు స్టెప్ డౌన్. అంటే ఇలాంటి కనీసం ఇలాంటి భద్రతడు కూడా చాలా సంచలనంగా మారిందనే కదా మాట్లాడుకునేది. కంటిన్యూ చేద్దాం విక్రమ్ గారు. అలాగే ఎమ్మెల్యేల అర్హత పిటిషన్కి సంబంధించి కూడా 3 నెలల నిర్ణయం తీసుకున్న సుప్రీం ఆదేశించి మరి అదేం జరుగుతుంది దాని గురించి కూడా మాట్లాడదాం. షార్ట్ బ్రేక్ తీసుకుని స్టే విత్ us.